నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చప్పట్లు చెప్పమ్మా వందనం చప్పట్లు దేవా వందనం యేసయ్యా నీ జీవితం సమర్పించండి వందనం యేసయ్యా వందనం యేసయ్యా అయ్యా నీ ప్రేమతో నన్ను నడిపించావు ప్రభా రెండు చేతులు పైకి దేవా దేవుడు చూస్తూ ప్రభు వైపు చూస్తూ ప్రభుతో మాట్లాడుతాం అయ్యానికి స్తోత్రం నైనా ప్రభా అయ్యానికి స్తోత్రం తండ్రి నైనా ప్రభా అయ్యా మనందరినీ ఆశీర్వదించండి దీవించండి రక్తంతో కడగండి శుద్ధి చేయండి ప్రభా అయ్యా శుద్ధి చేయండి నైనా ప్రభా నీ బిడ్డగా మార్చండి నైనా తండ్రి నీ బిడ్డగా మమ్మల్ని మార్చండి తండ్రి నైనా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రం నైనా ప్రతి నిరాశను యేసు ప్రభు సమర్పించుకో ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా యేసు క్రీస్తునందుంటే నూతన సృష్టి పాతవి పోయి కొత్తవి ప్రారంభముగాక ఆమేన్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా అంచెగా యాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచెగా యాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా భయములో బాధలు ఒంటరితనములో నా నుండి తొలగించి నడుపుమయ్యా నా నుండి తొలగించి నడుపుమయ్యా పంచగా యాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా అమ్మ మధ్యమ కోసం
ట్రాప్ తిరుగుతూనే ఉంటుంది. అవునా కదా? అవునా కదా? నేను తప్పు చేశానని నన్ను తిట్టదు. నువ్వు తప్పు చేసావు ఇంకా నాతో మాట్లాడకని చెప్పదు కదా? చెప్పదు. GPS అన్నది ఏంటన్నది? GPS కేవలం ఒక మనిషి తయారు చేసి ఒక పరికరం ఉంటే, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక యాప్. దానికి అంత సహనం ఉంటే కదా, సృష్టికర్త దేవుడికి ఎంత ఉండాలని చెప్పలేకపోవడం. నన్ను సృష్టించిన దేవుడికి మన గురించి ఎంత ఉండాలి? ఎన్నిసార్లు మన దారి తప్పినా సరే, ఎన్నిసార్లు మన తప్పు తిరిగినా సరే, ఎన్నిసార్లు అవిధేయించినా సరే, విధేయత లేకుండా చేసినా సరే, ఆయన రీకాలిక్యులేట్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నా జీవిత అనుభవంలో నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా? నా జీవితంలో ఆయన ఒక ప్లాన్ చేసి పెడతాడు కదా, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు కదా, అది నెరవేర్చేంత వరకు ఆయన నాకు వదలడు. హల్లెలూయా. నేను మారాలనుకున్నా, నేను తప్పులు చేసినా, నేను దారి తప్పినా, ప్రభా నాకు ఇంకా చాలు ప్రభా, నేను చెయ్యని సేవ చెయ్యని చెప్పినా సరే ముక్కు పిండి మనం తీసుకొచ్చి సేవ చేపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆంతరికంగా స్థిరపడాలంటే ముందుగా ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అసలు నా దేవుడు ఎవరు? హల్లెలూయా. నా దేవుడు ఎవరో నాకు తెలిస్తే ఆటోమేటిక్గా నా జీవితంలోనే మార్పు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కృంగిపోతానో తెలుసా? ఎందుకు నిరాశ చెందుతానో తెలుసా? ఎందుకు బాధపడతానో తెలుసా? ఎందుకు ఏడుస్తానో తెలుసా? when I don't know the secret of my God. నా దేవుడు ఎవరు అన్న రహస్యము నాకు తెలియనప్పుడు, ఎప్పుడైతే నాకు ఆ రహస్యం తెలుస్తుందో నాకు ముందుదల ఉండదు, ఒంటరితనం అన్నది నా దగ్గరికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనకు తెలియకుండానే మన దేవుడి సన్నిధిలో నడిపింపబడతాము. ఎప్పుడు నా దేవుడి గురించి నాకు తెలిసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆంతరంగికంగా కూడా బలంగా ఉంటాం. మనం ఆంతరికంగా బలంగా లేనప్పుడు, అంటే ఇన్నర్ బీయింగ్ లోపల బలంగా లేనప్పుడు బయట ఎన్ని డ్రామాలు వేసినా వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయట మాత్రమే విశ్వాసం ఉంది అంటాము, విశ్వాసంలో జారిపోతుంటాం, అవిశ్వాసంలో పడిపోతుంటాం. దేవుడు నమ్ముతున్నామని చెప్తాము, నమ్మినట్టుగా ఆ స్థాయికి నీవు నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు చాలా శాంతి గల దేవుడు, సహనం గల దేవుడు, సులువుగా కోపపడవాడు. అవునా? కోపడతాడా? సులువుగా కోపడతాడా కదా? ఎంత చక్కగా ఇంగ్లీష్లో బాగుంటుంది. బట్ బ్రీఫ్ మూమెంట్ ఐ హ్యావ్ అబాండన్డ్, బట్ విత్ గ్రేట్ కంపాషన్ ఐ హ్యావ్ గాథర్డ్. కొద్దిగా నిమిష కాలం నీకు నేను దూరం అయ్యా, కానీ చాలా వాత్సల్యంతో నేను దగ్గర తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సత్యం మనకు తెలిస్తే మనము మన నరాల్లో చాలా శక్తి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి కొంతమంది బైబిల్లో కొంతమంది మనుషుల్ని గబగబా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనకి లోన బలం లేకపోతే బయట ఎన్ని చేసినా కూడా అంతా వృధానే. అవునా కదా? కాబట్టి మన దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? రాయితో, మట్టితో, చెక్కతో చేసిన శిల్పాలలో ఎన్నడూ దేవుడు ఉండడు. ఉంటాడా?
జీవితాలను దేవుడు ఏ విధంగా మార్చాడో మనం తెలుసుకుంటే మన జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేశామని నేను పక్కన పడేయండి. దేవుడు తప్పు తెలుసుకున్న తర్వాత నీ తప్పు ద్వారా కూడా నీ తప్పును మన్నించి నీ ద్వారా మహిమలు చేస్తాడు. ఆమేన్. యువర్ మిస్టేక్స్ కెన్ టర్న్ టు మిరాకిల్. మీరు చేసే ఈ బలహీనమైన పనిని దేవుడికి అప్పగించి, అయ్యా నేను తప్పు చేశానంటే దేవుడు ఏం చేస్తాడు? దాని ద్వారా మహిమను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా కొడతలేదు అమ్మా. అమ్మా నా భాష అర్థమవుతుందా? అర్థమవుతుందా? సమझमें అర్థమవుతుందా? ఏమన్నా నిద్ర వస్తుందా? వాళ్ళు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిద్రిస్తే విరోధి కలుపు చెల్లును, జప మరచిన విరోధి చేయమందును. అందుకే నిద్రపోక ప్రార్థించు వరమీయుమా, మేల్కొని ప్రార్థించు వరమీయుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అబ్రహాము అనే ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, అయ్యా నువ్వు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నావు, అందుకని నీకు నీ భార్యకి ఒక కొడుకు నేను ఇస్తాను అని చెప్పాడు. అవునా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి కథలాగా చెప్తా, ఎందుకంటే మీరు కొంతమంది అప్పటికే నిద్రపోతున్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనవసరంగా చికెన్ కూర అని చెప్పాను కదా, లేకపోతే ఆకు ఇంకా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకుని ఇస్తానని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఒక తప్పు భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు. సారమ్మ మరి అబ్రాహాము ఇద్దరు కలిసి ఆ కొడుకు ఇస్తానన్నాడు కదా, కొడుకు ఎట్లా రావచ్చేమో అని చెప్పి ఈ సారా గారు ఏం చేస్తున్నారంటే తన పని మనిషి అయిన ఆగర్ దగ్గరికి భర్తను పంపించేస్తుంది. నాకు ఒక కొడుకు కావాలి, నాకు ఒక బిడ్డ కావాలి అని చెప్పి పంపించేసి ఆమెకి ఇష్మాయిల్ అన్న బిడ్డ పుడతాడు. ఆగర్కి అబ్రహాంకి ఇష్మాయిల్ అని బిడ్డ పుడతాడు. కానీ ఆ బిడ్డ దేవుడి వాగ్దానపు బిడ్డ కాదు, తప్పు జరిగిపోయింది. కానీ బిడ్డ పుట్టాడు. అబ్రహాంకి అప్పటికి బిడ్డలు లేదు, 90 సంవత్సరాలైంది. దాసి ద్వారా పుట్టిందో ఎలా పుట్టిందో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసి ప్రేమగా ఉన్నాడు, మమకారం పెంచుకుంటున్నాడు. సారమ్మకేమో ఆశ్చర్యం కలుగుతుంది, అబ్రహాం గారికేమో మమకారం పెరుగుతుంది. ఆ దాసి ఇంటి మనిషి, పని మనిషి ఇంటి మనిషి లాగా అయిపోయింది. ఇంకేమో ఎక్కడ లేని బాధ. పంపించేసే ఇంట్లో నుంచి. ఎలా పంపిస్తాను? ఆ బిడ్డను కన్నది కదా, పంపించేసే నాకు తెలియదు అంటుంది. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కసారి మనం కూడా తొందరపడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. తొందర వచ్చేసి పరిస్థితి వచ్చేస్తుంటదేమో. దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉంటాము, దేవుడి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము, వాగ్దానాలు పట్టుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. తప్పు జరుగుతుంది, పాపం కాదు. ప్రైజ్ ది లార్డ్. పాపానికి తప్పుకి చాలా తేడా ఉంది. అవునా కదా? పాపము దేవుడి సన్నిధి నుంచి మనం దూరం చేస్తుంది. తప్పులు దేవుడు మన్నించబడి తిరిగి దేవుడి బిడ్డగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తప్పు జరిగిపోయింది. దేవుడికి అవిధేయతగా చూపించారు, వేచి ఉండలేకపోయారు, నిరీక్షణలో లేకపోయారు, తొందరపడి నిర్ణయాలు తీసేసుకున్నారు. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తాడు, అబ్రహామా నువ్వు దిగులు పడద్దు, ఆడని కొడుకే కానీ వాగ్దాన బిడ్డ కాదు, పంపించేసే. ఆ బిడ్డ ద్వారా నేను మహా జాతి చేస్తాను, గొప్ప జాతి చేస్తాను. అయిపోయిందండి స్టోరీ. ఆమె వెళ్ళిపోయింది. ఎల్రోయి అని పేరు పెట్టింది కదా, నేను చూసే దేవుడని. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇష్మాయిల్ పెద్దవాడైపోయాడు. అబ్రహాంకి తర్వాత ఈసాకు పుట్టాడు. సారాకి ఈసాకు పుట్టాడు. ఈసాకి యాకోబు పుట్టాడు. యాకోబుకి మరి ఎవరు పుట్టారు? యోసేపు పుట్టాడు. యోసేపు ఎన్నోతానో అబ్రహాం ఏమవుతాడు? యోసేపుకి ముత్తాత, గ్రేట్ గ్రాండ్
యోసేపుకి ఏం జరిగిందంటే అన్నను అసూయ పెంచుకున్నాడు. అసూయ పెంచుకొని అతను చంపాలనుకున్నాడు. ఆ టైంలో మళ్ళీ మనసు మార్చుకొని ఆ యోసేపుని తీసుకెళ్ళి నీళ్ళని బాగులు వేసేస్తాడు. నీళ్ళని బాగులు వేస్తే అటువైపుగా, నేను స్టోరీ లాగా చెప్తున్నాను, అటువైపుగా ఇష్మాయేలుల జాతి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. వచ్చి అతన్ని తీసుకుంటారు. ఈ ఇష్మాయేలుల జాతి వాళ్ళు ఎవరు? అబ్రహాముకి ఆగర్కి పుట్టిన కొడుకు యొక్క జాతి. అబ్రహాము చేసిన తప్పు యోసేపుకి ఏమైంది? దీవెనగా మారిపోయింది. దేనికి మాదిరి అంటారు? అబ్రహాము తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. అయ్యా అంతేకాదు, దేవుడు చెప్పింది చేశాడు కదా. పంపించాడు. మనం కూడా అంతే, పంపించేయమంటే పంపించేయాలి, తీసేయమంటే తీసేయాలి. అప్పుడు దేవుడు తప్పు జరిగినా సరే మనం సరిచేసి మనం నడుచుకుంటాడు. దారి తప్పిన నన్ను వెతకి చేర తీసి సరైన మార్గమును నాకు చూపి, దారి తప్పిదాను కానీ ఇదిగో దారి దీంట్లో నడపని దేవుడు మనకి చెప్తాడు. హల్లెలూయా. ఆంతరికంగా బలపరచబడ్డవాడు నిరాశ చెందడు. తప్పు జరిగిపోయిందని డిప్రెషన్లో ఉండడు. ఆ తప్పుని దేవుడికి సమర్పించి దేవుడు బిడ్డగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితం ఒక్కసారి తొంగి చూసుకుందాం. ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, ఎక్కడ మన మనసు అక్కడ స్టక్ అయిపోయింది కదా. చాలా మంది ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా, ఈ ఇల్లు కట్టకుండా ఉండాల్సింది, ఈ అప్పు తీసుకోకుండా ఉండాల్సింది, ఈ వ్యక్తితో ఈ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది, ఈ ఉద్యోగం చేయకుండా ఉండాల్సింది, ఈ చదువు చదవకుండా ఉండాల్సింది, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో చేయకుండా ఉండాల్సింది. ఉంటే కానీ దేవుడు అంటాడు, నీ జీవితాన్ని మించి నేను దాన్ని అద్భుతంగా మారుస్తాను. హల్లెలూయా. ఎంత చక్కటి మాట చెప్తాను కదా, నా అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిన యోనా చూడండి, యోనా కూడా కదా మనం చూస్తాము, తార్షీషుకి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవే ప్రజలకు వెళ్ళి చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? మీరు భ్రష్టులైపోతారు, నశించిపోతారు, తప్పుడు మార్గంలో ఉన్నారు అని ఒక సమాచారం ఇవ్వమంటే వాళ్ళలాగా వినలే, చెప్పినా కూడా వేస్తే అని చెప్పి తన దారి తాను చూసుకుంటాడు. కానీ ఇక్కడ యోనా చేసిన మంచి పని ఏంటో తెలుసా? వడకానికి వచ్చిన అందరూ చేయాలి, అందరూ. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. నాకు నచ్చిన యోనాలో నచ్చిన మంచి పాయింట్ ఏంటంటే, ఈయన ఓడకి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఆ ఓడలో సడన్ గా సముద్రం వెళ్తుంటే హఠాత్తుగా అలలు ఎగుస్తున్నాయి, తుఫాను వచ్చేసింది, భయంకరమైన గాలి వీస్తుంది, ఇంకా మునిగిపోతాం, చచ్చిపోతాం అన్నప్పుడు ఆ ఓడలో, ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా అదేంటి మనం మంచిగా ప్రార్థన చేసుకొని వచ్చాం కదా, ఎందుకు విపత్తు వచ్చింది అన్నప్పుడు యోనా లేచి చెప్తున్నాడు, దానికి కారణం నేనే. ఎంత చక్కగా ఒప్పుకున్నాడు చూడండి. ఒక్క చాలు. ఆంతరికంగా బలపడినవాడు ఏం చేస్తాడు తెలుసా? తప్పులను నిర్భయంగా ఒప్పుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పులు దాచిపెట్టుకొని తప్పించుకొని పాల్గొడు. తప్పు చేశాడని దర్జాగా తిరగడు. తప్పును ఒప్పుకున్నాడు. అందుకే చాప రెడీగా ఉందంట. అన్న చెప్తున్నాడు, యోనా నేనే తప్పు చేశానయ్యా, నన్ను నీళ్ళలో వేసేయండి. నీళ్ళలో వేసి బతుకుతాడు, చేస్తాడు? చెప్పాలి కదా. దేవుడి ప్రణాళిక చచ్చిపోవడం. ఇక్కడ కూర్చొని ఎవరు కూడా మరణించడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. అంటే మరణం రాదని చెప్పడం, మరణించడం ఇష్టం లేదంటే మీరు ఆత్మ మరణం చెందరు. ఎందుకంటే ఆత్మ దేవుడికి చెందింది. ప్రైజ్ ది లార్డ్. మనం మరణించాలని, మనం నశించాలని, మన సర్వనాశమైపోవాలని, కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో ఉండాలని, ఏడుస్తూ ఉండాలని దేవుడు ఇష్టపడడు. నువ్వు కన్నీటితో ఉంటే, బాధతో ఉంటే, దుఃఖంతో ఉంటే, ఏడుస్తుంటే పరలోకంలో కూర్చొని చికెన్ బిర్యానీ తినడు మన దేవుడు. అని పరిగెత్తుకుంటూ
ఎందుకు? నీకోసం ఆల్రెడీ సేవ రెడీగా ఉంది. ఒక ఫిష్ కూడా కాదు, వేల్ అంట, WHALE, దాని తెలుగులో ఏమంటారు? తిమింగళం అంట. తిమింగళం తింటే ఉంటామండి? ఒకసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ తింటాం తిమింగళాన్ని, చేపలు తింటాను తెలుసు కానీ తిమింగళం తింటాం. తిమింగళం రెడీగా అసలు దేవుడు ప్రణాళిక చూడండి. తిమింగళం లోపల 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు లోపల. అక్కడ లోపల నుండి జీవంగా ఉన్నాడు. చెప్పండి కొడతాం. తప్పు తెలుసుకొని తప్పించుకోకుండా తిరిగి దేవుడి సన్నిధికి వస్తే దేవుడు ఒక తిమింగళాన్ని రెడీ చేస్తాడు. అందులో నిన్ను పెట్టి స్తుతించేటట్టుగా చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపల నుండి దేవుడిని స్తుతిస్తున్నాడు. స్తుతించినప్పుడు ఏమైంది? తిమింగళం ఏమవుతుంది? స్తుతులైన సింహాసనంలో ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటాడు. కీర్తన 22:3 ప్రభు పలుకుతున్నాడు. స్తుతిస్తే స్తుతులైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. ఈయన లోపల నుండి దేవానికి స్తోత్రం, నీకు వందనాలు, నా తప్పులు మన్నించావు, నీకు వందనాలు చెప్తుంటే ఏకంగా ఎవరు వచ్చి తక్కువ లోపల కూర్చున్నాడు? దేవుడు. అంతే మెల్లగా ఒడ్డుకు తీసుకెళ్ళి నోరు తెచ్చి యోనాను బయటేశాడు. మీరు నువ్వు బయటికి రావాలా? బయటికి రావాలనుకుంటున్నావా లేదా? హల్లెలూయా. అక్కడ ఉండమనుకుంటున్నావా? ఎవరైనా సరే యేసుక్రీస్తు అందుంటే వాడు నూతన సృష్టి. పాతవి పోతాయి, కొత్తవి ప్రారంభమవుతాయి. హల్లెలూయా. మన మాట మారుతుంది, మన చూపు మారుతుంది, మన ఆలోచించే విధానం మారుతుంది, మన విశ్వాసంలో కూడా మార్పు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసం ఉలివెచ్చని విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసం ఊగిసలాడే విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా అంత గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో తప్పులు జరిగాయి కానీ దేవుడు అతను మార్చాడు. మీకు తెలుసా, ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తల కార్యాలు 15:22 అనుకుంటాను. అందులో వాక్యం పలుకుతుంది, దేవుడు అతన్ని చూసి, దావీదు అనే వ్యక్తిని చూసి, ఈయన నా హృదయానుసారుడు అన్నాడు. హృదయానుసారుడు, ఆయన నాకు ఇష్టడు, నాకు ఇష్టం అని ఎవరిచ్చారు సర్టిఫికేట్? ఆంతరికంగా బలపడ్డ వాళ్ళు మనుషుల నుంచి సర్టిఫికేట్ తీసుకోరు. ఎవరి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు? గట్టిగా ఎవరి నుంచి? దేవుడి దగ్గర సర్టిఫికేట్. ఈయన నా హృదయానుసారుడు అనేసాడు. అంతే. దానికి పాపం చేయలేదా? ఏకంగా పాపం చేసి బెత్షెబాతో పిల్లాడిని కూడా అన్నాడు. ఎంత పాపం చేశాడు? పాపం చేసినా సరే ఈయన హృదయానుసారుడు ఎట్లయితాడు బాబు? మన దేవుడు అవుతున్నాము కాదు మన దృష్టిలో పాపం చేసిన వాళ్ళంటే దెయ్యాలతో సమానం. అవునా కదా? వాళ్ళని అసలు దగ్గర కూడా రాని. కానీ దేవుడు అంటున్నాడు, ఈయన నా హృదయానుసారుడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ
హల్లెలూయా. ఈరోజు నా పాపం క్షమించబడదేమో, నా స్థితి మారదేమో, నేను ఈ స్థితిలోనే ఉంటానేమో అందుకే చదువుతున్నావా? దేవుడు మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా ఏం చేస్తే దావీదుకు ఆ సర్టిఫికేట్ వచ్చిందండి? ఊరికే వచ్చేస్తా సర్టిఫికేట్. హల్లెలూయా. ఏం చేస్తే వస్తుంది? 5 సంవత్సరాల తర్వాత మెడిసిన్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయితే బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది. అవునా? 2 సంవత్సరాలు బీఈడీ చేస్తే టీచర్ సర్టిఫికేట్ వస్తుంది. అవునా కదా? అవునా కదా? కదా ఎన్ని ట్రైనింగ్ తీసుకుంటే అంటే ఐఏఎస్ ఐపీఎస్ రావాలి. రైతులు 14 ఏళ్ళు చదివితే తప్ప బ్లూ కాలేదు. 14 ఏళ్ళు 6 సంవత్సరాలు అయితే తప్ప సిస్టర్లు కాలేదు. రైతులు సర్టిఫికేట్ ఎంత కష్టం. మరి దేవుడు నోటి నుండి సర్టిఫికేట్ రావాలంటే దావీదు ఏం చేశాడు? కదా కీర్తన 51:17 అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే నాకు ఏమి ఇష్టం? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టం. అంతేకాదు ఏమంటాడు? ప్రభా నువ్వు ఏమన్నా చేసుకో కానీ ఒక చిన్న పని చేయగలిగా. ఏంటో తెలుసా? ప్లీజ్ పరిశుద్ధాత్మ నా నుండి తీసే. నువ్వేమన్నా చేసా కానీ పరిశుద్ధాత్మ నా నుండి తీసే. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఈయన హృదయం నాకు తెలుసు అన్నాడు. అంతేకాకుండా యథార్థంగా మాట్లాడాడు, సత్యం మాట్లాడాడు, దాచిపెట్టుకొని. ఆంతరికంగా బలపడాలంటే ముందుగా దేవుడితో మన రిలేషన్షిప్ స్వచ్ఛంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా సత్యం పలికే బిడ్డలుగా ఉండాలి. ఎవరి దగ్గరని? కనీసం దేవుడి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి దగ్గర కూడా ఒక ముసుగేసి వేసుకొని వస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. హృదయాన్ని చూసే దేవుడు. ఆంతరికంగా బలంగా లేకపోతే జరిగేది ఏంటి? దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు పిలుస్తాడు, నోడు పిలుస్తాడు, మనం కూడా దేవుడు పిలుస్తాడు కదా. పరిశుద్ధ పాదములు మోపి మా ఇంటికి రావా యేసు. సూపర్గా పాడతాం, తప్పకుండా రాదేవా మనం పాడతాం. ఆయన కూడా అంటాడు నీవే నీలోనే ఉంటానంటాడు. ఆయన కూడా అన్నీ జరుగుతాయి కదా. ఒకరోజు అంటే యేసు అట్లా వెళ్తున్నాడు. అట్లా వెళ్తుంటే హఠాత్తుగా ఏమైందో తెలుసా అమ్మ? మా అత్తమ్మ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటికి రావాల్సిందే రోజు అండి. సరే అడుగుతుంది కదా అని వస్తాను మేడం. మన ప్రభు రాకుండా ఉంటాడా? నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాడా? చెప్పాలి గట్టిగా. సత్యం నీకు చెప్పాలి. పిలవకుండా చూసుకొని రాడు, పిలిస్తేనే వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పిలవకుండా వచ్చేస్తానే పక్కింటికి వచ్చినాడు మా ఇంటికి రాడా అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పిలిస్తేనే ఆయన వస్తాడు. చెప్పండి, నేను పిలిస్తేనే, నేను ఆహ్వానిస్తేనే నా దేవుడు వస్తాడు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళకి వచ్చింది నాకు వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది ఉన్నారు కదా, కొంత క్యాడర్. ఆ క్యాడర్ అంటే తెలుసా? నీ చెయ్యి అక్క నా మీద పెట్టు, నీకు వచ్చిన అభిషేకం నాకు వచ్చేస్తారు. అభిషేకం అంటే ట్రాన్స్ఫర్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అభిషేకం కోసం పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించడానికి 24/7 అంటే దిన రాత్రులు కృషి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పడవని కాదు, జారిపోమని కాదు, తప్పులు చేయమని కాదు. నీతిమంతులు రోజుకి 7 సార్లు రోడ్లా పడతారట, కానీ పడిన ప్రతిసారి లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మా ఇంటికి రాండి. సరే వస్తానన్నాడు. ఎవరమ్మా అన్నది? మా అత్తమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఇంటికి వస్తానంటే ఎంతమంది పిలుస్తారు? నన్ను తీసుకెళ్తారు మీ ఇంటికి? వద్దా? మాట్లాడిస్తున్నా రాదు ఇంటికి. ఓకే. నన్ను నేను పిలుస్తుంటే ఏసే పిలుస్తున్నాడా కదా? ఇట్లా కొట్టుకుంటామేమో కదా. ఆయన సెల్ఫీలకి ఫస్ట్ మా ఇంటికి రా, తర్వాత అందరూ మా ఇంటికి ఫస్ట్ జీసస్ వచ్చారు.
మార్తమ్మ ఇంటికి వస్తాడు. వస్తాను మాటిస్తే తప్పుతాడా? భూమి ఆకాశం గతించిపోయిన మాటలు వచ్చాడు. వస్తున్నాడు అని చెప్పేసాడు, ఇన్ఫర్మేషన్ వచ్చేసాడు. పాప ఒక చిన్న సమస్య ఏసైతో ఏంటంటే, నాతో కూడా బాగానే పిలుస్తున్నారు కానీ మీరు, నేను ఒక్కదాన్ని రాను, నేను వచ్చానంటే నాతో బలాన్ని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురు వస్తారు నాతో. ఏసైకి ఇంకా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా? ఆయనతో పాటు చాలా మంది వచ్చుంటారు. వాళ్ళకి ఉండాలి. ఏసైకి ఇష్టమైనది ఏంటి? నేను చాలా ప్రాంతాలకు వెళ్తాను. నేను వెళ్ళక ముందే ఫోన్ చేసి, అక్క మీరు ఏం కూడా తింటారక్క అంటారు. నాకే అంత పెడితే ఏసై కూడా పెడతారా? ఏసైకి ఇష్టం ఏంటి కదా? బైబిల్లో ఇష్టం ఏంటంటే చేపల కూర తినేవాడు అనుకుంటాం కదా. కానీ మంచి పోషణ ప్రియుడే ఏసై. ఫుడ్ అంటే బాగానే ఇష్టం. చేపల కూర చేయాలి అంటే ఎంత కష్టం. పులుసు చేపలు ఫ్రై చాలా, అంతటితో అంతమందికి సాంబార్ ఉండాలి, చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, అన్నం ఉండాలి. ఇవన్నీ పిలిచింది మనిషి, కానీ పనులలో పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త పడండి, పిలుస్తారు కానీ తప్పు జరిగిపోతుంది. ఏంటి? ఏసైని పిలిచినప్పుడు ఏసైకి ఏది ఇష్టమో అది చేయాలి. ఏసైకి ఏది ఇష్టమో విందాం. అయితే పిలిచినంత పని అయిపోతుంది. పనిలో బిజీగా ఉండి హఠాత్తుగా ఇవ్వాలి చూసింది. అక్కడ జనాల మధ్యలో మర్యం కూర్చుంది. ఇక్కడ మర్యం ఏం చేస్తుంది? మర్యం ఏం చేస్తుంది? కూర్చుంది. మార్తం ఏం చేస్తుంది? కాళ్ళకి చక్రాలు వేసుకొని తిరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మర్యం ఏం చేస్తుంది? కూర్చుంది, శుభ్రంగా కూర్చుంది. తెగ హైరాకు పడిపోతుంది. పడిపోవడం డైరెక్ట్గా వచ్చేసింది ఏసై దగ్గరికి. ఏసయ్యా, అసలు నీకేమన్నా, నీకు అసలు చింత ఉందా? ఏసై ఏమన్నాడండి? బైబిల్ ఏసై అని చెప్పాడు కదా సార్, మీ యావత్తు చింత నాపై మోపండి అన్నాడు. ఈ మేడం గారు వచ్చి ఏసయ్య నీకు చింత ఉందా అని అడుగుతుంది కదా. హడావుడిగా ఉన్న మనుషులు ఏసైకి ఏ కౌన్సిలింగ్ ఇస్తారండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏసై దగ్గర కౌన్సిలింగ్ తీసుకోరు, ఏసైకే కౌన్సిలింగ్ ఇస్తారు. మనల్ని చాలా మంది అంటూ ఉంటారు, ఎవరికి అర్థం కావట్లేదు నా సమస్య, నీకు తెలియట్లేదా పరిస్థితి, ఏంటి మౌనంగా ఉన్నావు? ఏసైకే కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మ కూర్చొని చాలు అంటాడు దేవుడు. ఈమె కూర్చుంది, అంతేకాదు నాకు కొంచెం కంప్లైంట్ చేసి ఆమె పంపు, అవును నాకు వచ్చి సహాయం చేయకు చెప్పు అంటే ఏసులో డిఫెన్స్లోకి వచ్చేటారు. కానీ చక్కగా తెలిసి మాట మారుతామా ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? మరియమ్మ ఉత్తమమైనది ఎంచుకున్నది. చెప్పండి. ఆంతరికంగా బలపరచబడిన వ్యక్తి, ఆంతరికంగా గొప్ప వ్యక్తి, ఆంతరికంగా నిజంగా దేవుడిలో స్థిరమైన వ్యక్తి ఉత్తమమైనదే ఎంచుకుంటాడు. చెప్పండి కొడదాం దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలో, ఏది అవసరమో, ఏది దేవుడికి ఇష్టమో అది మాత్రమే ఎంచుకుంటాడు. మరియమ్మకి బాగా తెలుసు, ఈ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, ఏసై శుభ్రంగా తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ మార్తమ్మతో ఫుల్ డోస్ ఉంటుందని తెలుసు కదా. ప్లేట్లో అన్నం పెట్టుకోగానే ఏం వండావని తింటున్నావా అని అంటుంది. తినడానికి వీలు లేదా అని ఉండవచ్చు. నీకు అస్సలు బుద్ధి ఉందా, ఇంత పని ఉంటే పోయి అట్లా కూర్చుంటాం అని అన్నుండొచ్చు. ఇవన్నీ పడతాయని తెలుసు. అయినప్పటికీ ఏమెంచుకున్నది? ఆంతరికంగా బలపరచబడిన వ్యక్తి ముందుగా దేవుడి సన్నిధిలో కూర్చోవటం నేర్చుకుంటాడు. షీ సాట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఆయన పాదముల చెంత ఆమె కూర్చుంది. నేను కూడా కూర్చోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తే కూర్చోం, నించోని హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. మీరు నించోని వాక్యం విన్నారనుకోండి, నాకేమనిపిస్తుంది? గబగబా చెప్పేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవునా కదా? కూర్చుంటే అమ్మయ్య వీళ్ళు వినడానికి కూర్చున్నారు అనిపిస్తుంది. అవునా కదా? హల్లెలూయా. కూర్చొని దేవుడు వాక్యం విన్నారు. ఆయన బోధించే వ్యక్తి. అంతేకాదు ఒక ఆధిక్యతకి ఇచ్చేశాడు. మరియమ్మ
ఉత్తమమైనది ఎంచుకుంది, ఆమె నుండి అది ఎవ్వరూ తీసేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు లోన యేసు ప్రభులో చాలా ఎదిగినట్టు అన్నమాట. మనం ఇంకా పాలు తాగే బిడ్డలుగా ఉండొద్దు, మనం భోజనం చేసే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన తప్పులలో అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఆయన రక్తం చేత మన అందరము శుద్ధీకరించబడ్డాం. మొదటిగా నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే, నాకున్న దేవుడు ఎవరు, హూ ఇస్ మై గాడ్. ఆయన ఎంత సామర్థ్యం గల దేవుడు. ఆయన పేరేంటో తెలుసమ్మా? ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అంటే సర్వ శక్తిమంతుడు. అంటే ఎంత శక్తిమంతుడు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే దేవుడు గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఎవరో నాలో ఉంటే అని నేను గ్రహించుకుంటే నాలో అంతరంగ గాయాలు ఉండవు. మన దేవుడు, అందుకనే లెర్న్ అబౌట్ గాడ్, దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమించే దేవుడు. ఏ దేవుడు అండి? ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోనీ యేసయ్య ఎంత అందరికి ఇష్టం కదా. యేసయ్యలో ఉన్న మంచి గుణం ఒకటి చెప్పండి. ప్రేమ, క్షమించే గుణం. ఎంతమంది క్షమించే గుణం పాటిస్తున్నారు? మామూలుగా అయితే ఇప్పుడు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు కదా. విడాకులు తీసుకున్నప్పుడు ఒక న్యూస్ వింటున్నాను. ఏంటంటే, ఒక సెలబ్రిటీగా ఉండి ఒకరు ఇలాంటి పని చేస్తే అది మామూలుగా మనుషుల మీద, సమాజం మీద దాని ప్రభావం పడుతుంది అంటారు. అంతెందుకు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనుకో కదా, ఆయన ఒక జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, యూత్ అంతా ఏం కొంటారు? అదే జీన్స్ ప్యాంట్. కట్టింగ్ చేయించుకున్నారనుకో, ఈ మధ్య ఏంటో ఇట్లా కట్ చేస్తున్నారు, స్టెప్పులు. ఒక చుట్టూ చూస్తాను, దానిపైన AC అని రాయబడి ఉంది. నేను ఏ అంటే ఏంటి, సి అంటే 2 గర్ల్ ఫ్రెండ్స్ రాసుకున్నాడు. ఆయన కట్టింగ్ A అని చేయించుకున్నాడు నెత్తి మీద కదా. నేను కొన్ని రోజులకి ఆ జుట్టు వస్తుంది కదా అంటే, జుట్టు వస్తుందా అంటే కొన్ని రోజులకైనా గర్ల్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు కదా, ఏ స్టైల్ వస్తే, ఏ లిప్స్టిక్ వస్తే టక్ టుక్ ప్లీజ్ లుక్, ఐ హీల్స్, లిప్ స్టిక్ రాసుకుంటూ తిరుగుతుంటారు. అన్నీ పబ్లిక్ ఏం చేస్తే, బయట వాళ్ళు ఏం చేస్తే అదంత లేటెస్ట్ ఫ్యాషన్లో మనం తిరుగుతుంటాం. మరి మన దేవుడు మన ఫ్యాషన్ కదా. ఎంతమందికి మన దేవుడు హీరో? యేసయ్య హీరో, నాకు హీరో. మరి ఆయనది ఏం పాటిద్దాం? ఆయనలో ఉన్న మంచి గుణం ఏం పాటిద్దాం కదా. మా అమ్మకి నాకు ఇది ఇష్టం కాబట్టి నేను చేశాను అంటారు కొంతమంది. నా దేవుడికి ఇది ఇష్టం కాబట్టి వాళ్ళు క్షమించడానికి అర్హత లేదు. వాళ్ళు నా జీవితంను నాశనం చేశారు. ఫుట్బాల్ తన్నినట్టుగా తన్నారు, నన్ను ఏడిపించారు, నా కన్నీటికి కారణమయ్యారు, నన్ను హింసించారు, నా బ్రతుకుని సర్వనాశనం చేశారు. అయినా అలాంటి వాళ్ళను కూడా క్షమించాలని నా దేవుడికి ఇష్టం కాబట్టి నేను క్షమిస్తున్నా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఆంతరికంగా సిద్ధి చెందిన వాళ్ళు. ఇంకా కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషం, అహంకారం నాలో పెట్టుకొని ఉంటే, నాలో లోపల ఉంటే నేను యేసు బిడ్డను కాలేను. ఈ టీచింగ్స్, ఈ వడకాలన్నీ కూడా మనని యేసు మాదిరిగా మార్చాలి. అందుకని ఎఫెసీ 5:1 ఏముంటుందంటే, పౌలు గారు చెప్తారు, మీరు దేవుడు ప్రియ బిడ్డలైతే ఆయన పోలికతో జీవించండి. ఇంగ్లీష్ చెప్తుంది, బీ ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఆయన ఏం చేస్తున్నాడో అది చెయ్యాలన్నమాట. మరి ఆయన ఏం చేస్తున్నాడు కదా, కాండ్రించి ఉమ్మేశాడంట, తుడుచుకున్నాడు. ముళ్ళ కిరీటం పెడితే తండ్రి క్షమించన్నాడు. కొడ్డాలతో కొట్టి ఉంపేస్తుంటే, కింద పడి లేస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి అంటున్నాడు కదా. పచ్చి దొంగ, కిరాతకుడు, భయంకరమైన దొంగ తిరిగి నేను నీతో పాటు ఉంటానంటే సరే రా అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆంతరికంగా బలపడిన వ్యక్తి క్షమాపణలో గోల్డ్ మెడలిస్ట్ కంటే ఎక్కువగా ఉంటాడు. ఆస్కార్ అవార్డు పొందుకోవాలి. ఉన్నామా? ఈరోజు ప్రశ్నించుకుందాం ప్రియులారా. మన తప్పు
తప్పులను సైతము అద్భుతంగా మార్చగలిగిన దేవుడు మనకుంటే మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? లోపల గాయం, దానివల్ల బీపీ వచ్చేస్తుంది కదా. ఈ మధ్య రోగం వస్తుంది, చక్కెర రోగం. ఏం రోగం? చక్కెర రోగం. మనలో ఉన్న తీయదనాన్ని 10 మందిలోకి పంచుకోకపోతే ఇన్సులిన్ వేసుకోవాలి, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రేమను పంచకపోతే గుండెల్లో రంధ్రాలు వచ్చేస్తాయి కదా. ఏమేస్తారు? స్టంట్స్ వేసేస్తారు. కోపం, ద్వేషం అది దేవుడి బిడ్డల లక్షణాలు కాదు. ఇంకా నాలో పగ తీర్చుకునే ధోరణి ఉంటే నేను ఆంతరికంగా శుభ్రంగా లేను. నాలో ఇంకా కుళ్ళ ఉంటే, లేదా నాకు కూడా ఒక కంపార్ట్మెంట్ లాగా వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదు, ఓకే వాళ్ళు ఓకే, వీళ్ళు ఓకే అని ఒక్కళ్ళకొక వ్యత్యాసం చేస్తే కులము, మతము, ధనము, ఘనము ఏది నికరమండి? ఏది కూడా కాదు. ఏదైనా వస్తుందా? మన లైఫ్ ఎంతసేపు అండి? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం కదా. ఎంతో మంది ఎదురవుతారు మనకి జీవితంలో, కానీ ఎవరు నిజమైన దేవుడు? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నన్ను విడువడు. అవునా? ఆ దేవుడికి లెక్క చెప్పేవాళ్ళంగా ఉండాలి మనం. ఆ దేవుడితో సహవాసం చేసే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాయాలు అలాగే ఉన్నాయనుకోండి, మనం ఎదగలేము, ఆధ్యాత్మికంగా ఎదగలేం. అందుకనే మీరు చేతులు పైకెత్తినప్పుడు యెషయా గ్రంథం 1:15 ఏం చెప్తాడంటే, మీరు చేతులు పైకెత్తినప్పుడు నేను నీ వైపు చూడను, నీ వైపు నేను చూడను. ఎందుకంటే నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కదా. పరుగు పందెంలో ఉండాలంటే అండి, పౌలు గారికి ఎన్ని హింసలు జరిగినాయండి కదా. సౌలుగా ఉన్నప్పుడు కిరాతకుడుగా ఉన్నాడు, తర్వాత చేంజ్ అయిపోయి ఫిలిప్పీ పత్రిక 1:21 ఏం చెప్తాడంటే, నా మట్టుకు నాకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం. చెప్పట్లు కొడదాం దేవుడికి, హల్లెలూయా. ఆంతరికంగా శుద్ధి పొందిన వ్యక్తి, ఇన్నర్ హీలింగ్ జరిగిన వ్యక్తి, ఆంతరికంగా లోపల శుద్ధి అయిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నా మట్టుకు నాకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు మేలే. క్రీస్తు కొరకే బ్రతుకుతా, క్రీస్తు కొరకే చస్తా, చనిపోతా అంటున్నాడు. ఎవరండి? ఒకప్పుడు హత్యలు చేసిన వ్యక్తి, ఒకప్పుడు క్రీస్తు బిడ్డలను చంపిన వ్యక్తి. ఆ వ్యక్తి క్రీస్తును వెంబడిస్తున్న సమయంలో హింసలు మామూలుగా లేవు కదా. 39 సార్లు ఆయన కొరడాలతో కొట్టారు. తల క్రిందుల వేలాడదీసి అతని 3 రాత్రులు 3 పగళ్ళు ఉంచారు కదా. షిప్రెక్ అంటే ఓడ ప్రమాదంలో చిక్కుకొని ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అంతేకాదు తన అన్న వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. చాలా కన్నీటిలో మధ్యలో ఉన్నాడు. ఆయన రాస్తున్నాడండి, ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ప్రైజ్ ది లార్డ్. అమిడ్ స్ట్రగల్స్, ఈ శ్రమల మధ్యలో నేను మంచి పోరాటాన్ని పోరాడాను. ఇవన్నీ జరుగుతుంటే శరీరంలో ఒక ముళ్ళు, ఆ శరీరం ముళ్ళు ఏంటో తెలుసా? మీరు సమయం ఉన్నప్పుడు గలతీ పత్రిక చదువుకోండి తర్వాత. అందులో రాయబడి ఆయన ముఖం వికారంగా, అసలు చూడంగానే వాంతి వచ్చేలాగా ఉండేదంట పౌలు గారి ముఖం. ప్రసంగం చెప్పాలి పబ్లిక్లో నించొని కదా, పబ్లిక్లో నించొని ముఖం సరిగ్గా లేకపోతే నించోగలమా? ఫస్ట్ ఎంత బాధ. ప్రభా నా ముఖంని కొద్దిగా మార్చయ్యా. నేను కూడా ప్రార్థన చేశా. నాతో పాటు వాక్యం బోధిస్తారు 2 ఉన్నారా మీకు తెలుసా? జసింత్ అక్క, లూసీ అక్క, 2 ఉన్నారండి. ఎంత తెల్లగా ఉంటారో, వాళ్ళ పక్కన నేను నల్లగా ఉంటా. నేను కూడా చెప్పా, ప్రభా నన్ను కూడా కొంచెం తెల్లగా చేయి ప్రభా అని చెప్పి ఒక 1/2 డజను ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని రుద్దాను కదా. అట్లానే ఉన్నా.
ప్రభా కొద్దిగా వాళ్ళ పక్కన నించుంటున్నా ప్రభా, కొద్దిగా కలర్ కొద్దిగా చేంజ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పా. ప్రభు అన్నాడు, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రావద్దు కానీ ఒక పని చేయి అన్నాడు. ఏం పని చేయి? పొద్దున్నే లేచి స్తుతించు అన్నాడు. ప్రాక్టీస్ చేశానండి. అందంగా ఉన్నానా? బాగున్నాను లేదా? చెప్పబ్బా, చెప్పండి. స్తుతించాను అంతే, దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నవ్వచ్చు కదా. అమ్మాయి ఏం పేరు నీ పేరు? సీరియస్గా నన్ను కొట్టేటట్టు చూస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం మార్చేస్తాడు. ముళ్ళు తీయ్యా అంటే ముళ్ళుతోటి నీకేం పని? ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. అన్న వెంటనే ఈ హీరో గారు ఏమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి. మనం కూడా పాడతాం కదా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ఆగండి 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 ఆగండి. మొదటి 2 కొరింథీ పత్రిక 9 చదువుదాం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 7వ వచనం నుంచి చదవమ్మా. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం నుండి. అందుకు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. ఇంకా ఆపయ్యా ఒక్క నిమిషం, నన్ను చూడరా ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే, ప్రభా నాకు ముళ్ళు ఉందయ్యా, కొంచెం ముళ్ళు తీసేయి అన్నాడు. తీసేయమంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలు, నువ్వు ఎప్పుడు బలహీనవో అప్పుడే నా బలం పనిచేస్తుంది అన్నాడు. దానికి పౌలు గారు ఆన్సర్ చూడండి, చదవయ్యా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా పైన నిలిచి ఉండు కాలం విశేషముగా. జాగ్రత్తగా ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. విశేషముగా. మళ్ళీ చెప్పు. విశేషముగా. మళ్ళీ చెప్పు. విశేషముగా. మళ్ళీ చెప్పు. విశేషముగా అంటే ఏంటో చెప్పరా? నాకు తెలియదు, తెలుగు సరిగ్గా రాదు, ముందే చెప్పేసా కదా. విశేషముగా అంటే పర్టికులర్లీ, ప్రత్యేకంగా, అంతేనా కదా? పర్టికులర్లీ, ప్రత్యేకంగా, విశేషముగా దేనిలంది ఆనందిస్తాడో చదవమ్మా. నా బలహీనతల యందే నేను గర్వింతును, నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, ఎవరైనా నన్ను అవమానించినా చాలునయ్యా అని పాడుకుంటా. ఎస్ ఆర్ నో? ఇది ఇన్నర్ హీలింగ్. ఎవరైనా నన్ను అవమానించినా, నన్ను ఇన్సల్ట్ చేస్తే, అంతెందుకు సరిగ్గా నవ్వకపోతే నవ్వట్లేదు అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. పలకరించినట్లేదండి. ఈమె కళ్ళు ఎక్కడంట? నాకు తెలిసిన ఒక అన్నుండే, చాలా ఇష్టం నాకు ఆ అన్న అంటే. నా ఆధ్యాత్మిక జీవితంలో ఆ అన్న కూడా నాకు కొంచెం బాటలో నాకు నడిపించిన వ్యక్తి. ఒక రోజు ఒక 5-6 సంవత్సరాలు అయిపోయినాయి, నేను ఈ పరిచయంలో చాలా బిజీగా అయిపోయాను. ఒకరోజు హైదరాబాద్లో ఒక చర్చ్ దగ్గర ఎదురుకొస్తున్నాడు. హాయ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న అనుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మో ఈయనకేమైంది అనుకున్నా. తర్వాత నేను బిజీ అయిపోయాను, వాక్యం చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళా. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు, మళ్ళీ అదే ధోరణి. అప్పుడు ఆగి అన్న ఏమైంది చెప్పవా ప్లీజ్ అంటే, ఆయన చెప్తున్నాడు 9 సంవత్సరాల క్రితం. ఏ సంవత్సరాల క్రితం? 9 సంవత్సరాల క్రితం అంట. ఆయన ఎదురుగా వస్తుంటే నేను పక్క నుంచి వెళ్ళిపోయానంట. ప్రైజ్ ది లార్డ్. 9 సంవత్సరాలు లోపల పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? హల్లెలూయా. నేను అన్న ఒక్కసారి నన్ను పిలిచి ఎందుకు నన్ను పలకరించామంటే అయిపోయేది కదా. అంత భారం లోపల పెట్టుకుంటే నీ ప్రార్థన వినడు, నా ప్రార్థన కూడా దేవుడు వినడు
కదా. చిన్న చిన్న వాటికి మనం మనిషి ఏమంటున్నాడు పౌలు, ఎవరన్నా నన్ను అవమానించినా, ఇంకా కష్టములు హింసలు, కష్టాలు వచ్చినా, నాకు హింసించినా, ఎవరన్నా బాధలు నాకు తృప్తినే కలిగించును, పెట్టినా నాకు తృప్తినే చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు అని పాడుతానంటున్నాడు పౌలు. ఎలా జరిగిందంటారు? ఎలా అనగలిగాడు? నేను ఎవరైనా బాధపడితే చాలునయ్యని పాడతావమ్మా? నాకు తెలియక అడుగుతాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా అవమానిస్తే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటామా సరిగ్గా? హింసిస్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎ పర్సన్ హూ ఇస్ హీల్డ్ ఫ్రమ్ వితిన్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ గాడ్. ఎవరైతే ఆంతరికంగా శుద్ధి చెందబడ్డారో వాళ్ళు దేవుడిలో బలంగా ఉంటారు. హింస అయినా, కష్టమైన, బాధ అయినా, పాండమిక్ సిచ్యుయేషన్ అయినా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 40 రోజుల ఉపవాస దినాల్లో, లెంట్ సీజన్ 40 రోజుల్లో దాదాపు 28 రోజులు ఎడతెగక ఆంధ్ర తెలంగాణ తిరిగి వాక్యం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు 3 చర్చిలో 7 వాక్యాలు చెప్పాను. తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగ అయిపోయింది. మరుసటి ఆదివారం చెన్నై ప్రాంతంలో వాక్యం బోధించడానికి వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు లైట్గా ఫీవర్ అనిపించింది. మా బాబు డాక్టర్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఉండొచ్చు కానీ ఇంట్లలో డాక్టర్లు ఉండొద్దు బాబాయ్. ప్రైజ్ ది లార్డ్. వాడు అన్నాడు వెంటనే టెస్ట్ చేయించుకోమన్నాడు. వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కరోనా. తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కలుపుకున్నాం. 200 మంది కరోనా పేషెంట్స్కి ఐసీయూ వార్డులో ఉన్న వాళ్ళకి వాక్యం బోధించాను. 14 రోజులు వాక్యం బోధించాను. 14వ రోజున వాళ్ళకి చెప్పాను నేను కూడా పేషెంట్నే అని. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. అవును కదా, కదా దేవుడు మనం నిలుపుతాడు కదా. వాళ్ళు ఎవ్వరికి చెప్పలే. వాళ్ళందరూ ఫోన్ చేస్తే అయ్యో నా వచ్చింది అని చెప్పలే. ప్రార్థన చేశాం. ఐసీయూ వాళ్ళు ఉన్నాడు, బయటికి లాగాం. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆంతరికంగా స్థిరపడ్డావా, ఇతరులకు దీవెనగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఎప్పుడో రాసిన పాట కదా. పరులు అంటారు కానీ కరగాలనుకోరు. ప్రైజ్ ది లార్డ్. వెలగాలంటే ఏమవ్వాలండి చెప్పండి? వెలగాలంటే కరగకపోతే వెలగరు. కరగని క్యాలెండర్ వెలుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించుమయ్యా అంటారు, వెలిగిస్తే వద్దయ్యా కరుగుతున్నా అంటారు. ఎట్లా? ఆంతరికంగా సిద్ధపడిన వాళ్ళు కరగడానికి స్థిరంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకళ్ళకి దీవెనగా మారుతున్నాను. ప్రభా ఈ ముళ్ళుంటే ఏమయ్యా, ఈ కష్టం వస్తేనేంటి, నష్టం వస్తే మంచి పోరాటాన్ని నేను పోరాడతాను. విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను. పరుగు పందెం ముగించుకొని జీవ కిరీటం పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా ప్రియులారా? మనం అంతా శాశ్వతం కాని వాటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ భూమి శాశ్వతం కాదు. భూమి కోసం కొట్లాడతాం, ఆఖరికి కోట్లలో కూడా కేసులు వేసుకుంటాం. హల్లెలూయా. బంగారం శాశ్వతమైందా? చెప్పాలి కదా. చెప్పాను, ఎప్పుడో చెప్పాను. కొంతమంది కొత్తోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. ముక్కు పుల్ల ఉంటుంది, ఇదే ముక్కు పుడకంటారా? నాకుంది చూడండి. ఇది పెట్టుకొని ఒక ముస్లాం చనిపోయింది. 90 ఏళ్ళు ఎంతో వయసు. పాపం ఎంత తీసిన కొడుకులు ఎంత లాగినా రాలేదు. 4 కొడుకులు ఆమెకి. కాళ్ళకున్న పట్టీలో ఒకడు లాక్కున్నాడు, చేతికున్న గాజులు ఒకడు లాక్కున్నాడు, మెళ్ళో ఉన్న చైన్ ఒకడు లాడుకున్నాడు. ఇంకా మిగిలిందేంటి? ఈ ముక్కు పుల్ల. సమాధి దగ్గర తీసుకొని వెళ్ళారు. ఫాదర్ గారు పూజ చేశారు. సార్ సమాధి దగ్గరికి వెళ్ళి అందరు సమాధిలో పెడుతుంటారు. ఆగండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఆయన 3వ కొడుకు రంపం తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? దేనికమ్మా? ముక్కు పుల్ల. ముక్కు కోసి
కదా. ఏమైనా వస్తుందా? ఏమొస్తుందా? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమీ రాదు. ఏమి రంపం కోసి ముక్కు పుల్లని తీసేశారమ్మా కదా. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నాను, ఆ రాయలసీమ ప్రాంతంలో అంట కదా, ఒక ఆవిడ ఒక కొంచెం డబ్బున్న ఆమె చనిపోయిందంట. మంచి పట్టు చీర కట్టారు ఆమెకి, సమాధి చేసి వచ్చారు. 3వ రోజు దీపం పెడదామని చూస్తే సమాధి తెరిచిందంట. ఏంటంటే శవం మీద పట్టు చీర తీసుకుపోయారంట జనాలు. అట్లుంటుంది. దానికోసం శాశ్వతం కాని దానికోసం మనం ఏం చేస్తుంటాం? కష్టపడిపోతూ ఉంటాం. మాట పట్టు ఏదైనా వస్తుందా? దానివల్ల ఏమైనా వస్తుందా కదా. ఆ మాట నువ్వు మాట్లాడినందుకు పరలోకం పోతుంది నీకు కదా. జ్యేష్ఠ భాగం కోల్పోతాం ఒక్కొక్కసారి. నేను చెప్తుంటాను, మీ దగ్గర నా ఫేస్ వస్తుంది, నన్ను చూడండి బాగా. ప్రైజ్ ది లార్డ్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందులో నా వాక్యాలన్నీ ఉంటాయి, వినొచ్చు. చేస్తారా? ఎంతమంది చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. అమ్మో, చాలా మంది చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందులో ఒక టాలెట్ తిన్నాడు అనుకోవచ్చు. చిక్కుడుకాయ పులుసు కూరకి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు కదా. 30 వెండి కాసులు, 30 లక్షలు కూడా కాదు, 30 వెండి కాసులు. ఇప్పటికే బంగారం తులం ఎంత ఉంది? 50,000 వేసుకో. వెండి ఎంత ఉంది? 5,000 ఉంటుంది, పోనీ 10,000. అందులో 30 వెండి కాసుంటే 30 తులాలు వేసుకో. ఎంత ఉంటుంది? అంతా కలిపి కూడా 1,00,000 రూపాయలు ఉంటుందా? దానికోసం ఏమి వేసాడు? ఏకంగా ఏసైనా అప్పగించేశాడు. పోనీ అప్పగించినాడు, ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండా ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చాడు. క్షణమే వేసుకున్నవారు ఆత్మ పనులు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం ఎక్కడ అందుతుందో తెలియాలి నీకు, ఎక్కడికి వెళ్తుందో తెలియాలి. ప్రియులారా, జాగ్రత్త కదా. ఎక్కడ వాక్యం వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుందా, బయటకు వెళ్తుందా కదా. యేసుతోనే తిరుగుతున్నారు, శిష్యులతో తిరుగుతున్నారు, భార్య భర్త ఇద్దరు పక్కన చెవులు కొనుక్కో. అబ్బా, ఎంత బాగా చెప్తున్నాడు కదా, మన ఎకరం భూమి ఉంది కదా, అది అమ్మేద్దాం, ఆ డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇచ్చేద్దాం. మాట్లాడుకున్నారు వాళ్ళే, అసలు శిష్యులు కూడా అడగలే, బ్యాంక్ అకౌంట్ నంబర్ కింద రాలేదు, డబ్బులు అడగలేదు, బిల్డింగ్ ఫండ్ అడగలేదు. ఏమైనా అడిగారు శిష్యులు? చెప్తున్నారు, వీళ్ళే డెసిషన్స్ తీసుకున్నారు. ఎకరం భూమి అమ్మారు కదా. భూమి ఉన్నంత వరకు అమ్మాలనుకున్నారు. భూమి డబ్బు అయ్యేసరికి డబ్బు కనిపించింది. డబ్బు కనిపించేసరికి ఏమొచ్చింది? గబ్బు వచ్చింది. డబ్బు ఏం చేస్తుందమ్మా? గబ్బు అవుతుంది. అనే గాలిలో పాపం మనే తుఫానులో ఆరిపోతుంది మనది. ఎవరు? మీకు ఒకటి చెప్పన, చేతులు జోడించి కన్నీటితో దైవ సేవకులు, వాక్యం బోధించేవాళ్ళు, శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. ఒక సాక్ష్యంగా నిలబడి చెప్తున్నాను, శక్తితో ఒక్క మాట నేను మాట్లాడలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంటన్నర నుంచి వాక్యం చెప్తున్నాను చూడకుండా. నా శక్తి కాదు, నా వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్. అవుతుందా అన్న? అవుతుందా? కాదు, నా వల్ల కాదంతే. అక్కడున్న పౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మాట్లాడుతుంది ఎవరితోటి? రాజశ్రీ అనుకో, పోనీ నీ పేరు రాజశ్రీ అండి, రాజశ్రీ అనుకో, రాజశ్రీతో మాట్లాడుతున్నారు కదా. రాజశ్రీతో కాకుండా ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యం వైపే ఆయన జీవితంలో అడుగులు ఉంటాయి. శిరచ్చారణ జరిగినా సరే సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణం సంభవించిన సరే ఆంతరికంగా బలపడని వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? నడుస్తూనే ఉన్నాడు. యేసయ్యతో నడుస్తున్నాడా లేదా కదా? యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నాడు. ఆఖరి కడరా పోసినప్పుడు కూడా తినడానికి కూర్చున్నాడు పక్కనే.
కదా. యేసుతోనే ఉంటున్నాడు, కానీ వేరే పనులు కూడా చేస్తున్నాడు. ప్రియులారా, కీర్తనకారుడు 94వ కీర్తన 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కనులు కలగజేసిన వాడు కనకుండా ఉంటాడా, చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడతాం కదా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు మాట్లాడక ముందే నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు అంటాడు. నేను వినే దేవుడిని, నేను రాయిని రప్పని కాదు, నేను చూచే దేవుణ్ణి, నేను వినేది. నీ కళ్ళు కలగజేసిన నేను చూడకుండా ఉంటానా? నీ చెవులను చేసిన వాడిని నేను వినకుండా ఉంటానా? కదా, ఏం చూడట్లేదులే, ఏం చేయటంలే. నీకు ఒకటి చెప్పనా, సిరాకు గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనం, దేవుని కనులు సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి. అవి చీకట్లో ఉన్నా మధ్యాహ్నం ఉన్నా ఎప్పుడున్నా మనం చూస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కనులు అంత పవర్ఫుల్ అండి. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు, ఏసేతోనే తిరుగుతున్నాడు. ఏదో అర్జెంట్ పనున్నట్టు బయటికి వెళ్తున్నాడు, బయటికి వెళ్ళి పని ముగించుకొని వస్తున్నాడు. ఎవరితో వెళ్తున్నాడు? ఎవరితో వెళ్ళొద్దని దేవుడు అంటున్నాడు, వాళ్ళతోనే వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకటి చెప్పనా, ఆంతరికంగా బలపరిచే వ్యక్తి దేవుడిని మహిమపరుస్తాడు వాళ్ళ జీవితంలో. దేవుడికి అపకీర్తి తీసుకురాడు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయరు. ముఖ్యంగా విగ్రహారాధన కానీ, అన్యులకి ఇచ్చి గబగబ పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ, పెళ్ళి కాని పిల్లలు చాలామంది ఇక్కడ ఉన్నారు. తొందరపడి ఐ లవ్ యూ అని ఒక హిందూకో ముస్లింకో చెప్పదో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ పడ్డావా ప్రేమలో? నవ్వుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమా, దేవుడికి అపకీర్తి తీసుకురావద్దు కదా. బైబిల్ క్లియర్లీ సేస్, చాలా చక్కగా చెప్తారు, ఒక్క విశ్వాసికి అవిశ్వాసితో ఏం పని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి 6వ వచనం నుండి. అక్కడ ఏముంటుందంటే, మీరు అన్యులకు పిల్లల్ని వియ్యమందరాదు. బియ్యం అంటే అంతేనా కదా, అర్థమైందా కదా? ఎందుకు ఇవ్వరాదు అంటే, పాపం ఆయన అంటాడు, ఆ పెళ్ళి వల్ల నాకు అపకీర్తి. అంటే రాజశ్రీ కాదు, ఎవరికండి? ఆయనకి అపకీర్తి. వాళ్ళ తనయులు నా బిడ్డలని, అంటే విశ్వాసంలో బిడ్డని వాళ్ళ వైపుకు లాగేసుకుంటారు. అంతే జరుగుతుంది కదా. నీ గుడికి నేను వస్తే నా గుడికి నువ్వు రావాల్సిందే. పెళ్ళి వరకు నువ్వు ఎక్కడ అడగమంటే అక్కడ వేస్తా. తర్వాత నీకు నాకు ఈక్వల్ రైట్స్ కదా. పిల్లలకి బాప్తిజాలు కూడా ఉండవు కదా. వాళ్ళేటో చూసారా, ఒక వివాహం ఆంతరికంగా బలపరచబడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి? యూదా ఇస్కరియోతు కదా, తిరుగుతున్నాడు, శిష్యుడిలాగా ఎన్నుకోబడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఎవరైతే యేసయ్య మీద పగపట్టున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో ఉంటున్నావు? చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటున్నావు కదా. మీకు టైం ఉన్నప్పుడు కీర్తన 1 చదువుకోండి. మనం దుర్మార్గులు నడిచే చోట ఉండొద్దని, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో, ఎక్కడ నడవాలో తెలియాలని ఫస్ట్ సామె చెప్తుంది మనకి. ఎక్కడ కూర్చోవాలి కదా. వాళ్ళు యేసుని ఎప్పుడు పట్టుకొని సిలువేద్దామంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏమంటాడు, డిస్కషన్ చేస్తున్నాడు, లావాదేవీలు చేస్తున్నాడు, కమిషన్ బేస్ మీద మాట్లాడుకుంటున్నాడు. ఎంత అపకీర్తండి. ఆంతరికంగా బలపడ్డా? పరో పక్కన పౌలు అంటున్నాడు, చస్తే నేను యేసయ్య కోసమే, బ్రతికినా క్రీస్తు కొరకే. యూదా ఇస్కరియోతు ఏమంటున్నాడు, ఎంత ఇస్తావు, ఎంత ఇస్తావు అని. నేను అప్పుడు చెప్తాను, నా ఫ్రెండే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెడతాను, అదే టైము నువ్వు వచ్చి పట్టుకోవచ్చు. ఎవరి దగ్గర బేరసారాలాడుతున్నారు? ప్రియులారా, యేసయ్యని అమ్మేస్తున్నావా? యేసయ్యని అమ్ముతున్నావా? యేసయ్యకి ఏం కావాలి? ఆయనకి ఇష్టమైంది ఏంటి?
నాకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కోరాడా? కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను తీసుకొచ్చాడమ్మా కదా, అర్పణ తీసుకొచ్చాడు, ఇక తీసుకో అన్నాడు. కానీ ఎవరిది నచ్చింది? ఏబేలు అర్పణ నచ్చింది. ఎందుకు నచ్చింది? కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నీ మనసు కావాలి, మొదట నువ్వే కావాలి. చెప్పండి, నేనే కావాలి నా దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎంత కమ్ముతావు? వాళ్ళు అన్నారు 30 వెండి కాసులు. ఓకే, బైబిల్ సేస్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఓ మై గాడ్, ఏం తీసుకున్నాడు? అడ్వాన్స్. ఏ సైతం తిరుగుతున్నాడు కదా. 5 రోజులున్నారా వడకం? సోమవారం స్టార్ట్ అయిందా ఇక్కడ కదా, రేపటికి అయిపోద్ది కదా. 5 రోజులు వేసుకోండి, పోనీ అటు ఇటు తీసేసిన 4 రోజులు ఫుల్ 4 డేస్ చేతులు జోడించి పాదాలు పట్టుకుంటా. ఏసైని అమ్ముతావా, ఏసైని గణపరుస్తావా? చెప్పాలి. ఏసైని గణపరుస్తా. ఆయనతోనే నడిచాడు 3.5 సంవత్సరాలు. ఆయన బోధ విన్నాడు, ఆయన తిండి తిన్నాడు, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకున్నాడు. కానీ 30 వెండి కాసులు కమ్మేశాడు. ఎందుకో తెలుసా? అంతరాత్మలో స్థిరత్వం లేదు. యేసయ్యని ఏదో అలా అందరు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, హల్లెలూయా కదా, ఒక ఫ్యాన్ అంతే. దేవుడు అనుకోవట్లే. అందుకే అన్నా, ఫస్ట్ నువ్వు బలపడాలంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరండి? మరణాన్ని నుంచి కూడా లేపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము లేని వాటికి జీవము పోయగలడు. ముక్కు రంధ్రంలో ప్రాణవాయును ఊదగలడు. ప్రైజ్ ది లార్డ్. ఎండిపోయిన ఎముకలకి జీవం ఇవ్వగలడు. నశించిపోయిన వాటిని వెతికి రక్షించగలవాడు కదా. బాటిళ్ళ మీద బాటిళ్ళు, బీర్లు, విస్కీలు, బ్రాందీలు తాగినా బాటిల్ పట్టుకునే వ్యక్తిని బైబిల్ పట్టుకునేటట్టుగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నోరు తెరిస్తే బూతు మాటలు మాట్లాడే వ్యక్తి ద్వారా ప్రవచనాలు పలికించగలడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బార్లకి షికార్లకి తిరిగి వ్యభిచార కూపంలో శరీరాన్ని అమ్ముకుంటున్న వాళ్ళ ద్వారా శరీరం ద్వారా పరిశుద్ధాత్మతో నింపగలడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు ఆ దేవుడు. ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? నాకు తెలుసా? ఆ యూదా ఇస్కారియోతుగా తెలుసా? అమ్మేసి అడ్వాన్స్ తీసేసుకున్నాడండి. తీసుకొని వచ్చి పక్కకు నించున్నాడు. పాపం యేసయ్యకి తెలియకుండా ఉంటుందా? చెప్పండి, యేసయ్యకి తెలియకుండా ఉంటుందా? కదా. ఆయనకు తెలియకుండా ఏదైనా ఉంటుందా? ఆయన ఉనికి ఉందా? అసలు ఎవరిదైనా ఉనికి ఉంటుందా? ఎగ్జిస్టెన్స్ ఉందా ఆయన తెలియకుండా? పక్కకు వచ్చి నించుంటే ఒక మాట అన్నాడు, రే నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. 5 రోజులు వడకం చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి నుండి ఏ సర్టిఫికేట్ పొందుతున్నావు? వడకానికి రాపోయినా బాగుండేది అనా? లేదా బలా మంచి సేవకుడా, బలా మంచి సేవకురాల రా, నా ఆత్మతో నేను నింపుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం. ఆంతరికంగా నీవు నేను బలపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా భయాలన్నీ కూడా పోతాయి. హల్లెలూయా. కొంతమందికి చిన్నవంటే భయం. ఎవరికి చెప్పనంటే ఒకటి చెప్తా, ఎవరికి చెప్పొద్దు, ఓకేనా?
ఓకేనా? ఎవరికి చెప్పానంటే చెప్తా, సరేనా? ముఖ్యంగా నువ్వే, నీ కళ్ళు, ఓకేనా? ఏం పేరు నీ పేరు? అనిలా? ఓకే. ఎవరికి చెప్పొద్దు అనిల్ మరి, ఓకేనా? ఎవ్వరు కూడా చెప్పొద్దు. నాకు బొద్దింకలు అంటే చచ్చేంత భయం. ఏమంటే భయం? నవ్వావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు బొద్దింకొచ్చి అర్ధరాత్రి నా బుగ్గ మీద పడితే నేను పెట్టిన గావు కేకకి 2 కిలోమీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చాడు. మాకు ఆ రోజుల్లో ఏంటో తెలుసా, అత్తగారు కోడల్ని కిష్ణాలు వేసి తగలబెట్టుకున్న దినాలు. మా అమ్మ చెప్తుంది, ఈమె నా కోడలు కాదయ్యా, నా కూతురు అయ్యా, బొద్దింక పడతారు. లేదు, నువ్వు స్టేషన్కి నడువు అంటారు అర్ధరాత్రి. మా తాతగారు లేచి లైట్ వేస్తే నా మీదకి వచ్చిందండి బొద్దింక. నాకు చచ్చేంత భయం ఆ రోజు. తర్వాత కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పొద్దు మళ్ళీ, ఓకే? చీపిరి కట్ట తీసుకొని కొట్టింది మా అమ్మ నన్ను. అంత భయం బొద్దింక అంటే. బొద్దింకన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి ఇంట్లో, అది కన్నా కండిషన్. అలాంటిది ఒకరోజు ఆంతరిక ప్రార్థనలోకి వచ్చానండి. ప్రార్థనలోకి వచ్చి కూర్చున్నాను. ఇదంతా 27 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. వచ్చి కూర్చున్నాను. ఫాదర్ గారు ఆంతరికంగా నడిపిస్తున్నారు, ప్రార్థన నడిపిస్తున్నారు. అప్పుడు చూశాను దర్శనం అంటారు. నాకు దర్శనం అని కూడా తెలియదు అప్పుడు. ఆ దర్శనంలో పెద్ద లోయ, ఆ లోయ లోపల కోట్ల 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 బొద్దింకలు పడిపోతున్నాయి అందులో. తాత లోయ మూత పడిపోయింది. ఇప్పుడు ఇది జరిగి 27 సంవత్సరాలైంది. కోట్ల బొద్దింకలు నా ముందు తిరిగినా నాకు భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆంతరంగికంలో ఉన్న శక్తి అది. ఆ భయాన్ని ఎప్పుడైతే దేవుడు తీసేశాడో అప్పుడు దేవుడు బలముతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి గతంలో ఏదైనా చేసింది వెంటాడుతుందేమో అని భయం కదా. ప్రైజ్ ది లార్డ్. మా తాతగారు వాళ్ళు ఏదో చేసి ఒక పసుపు ఏదో పెట్టారక్క, అది ఏదన్నా చేస్తుందేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు బయట ఉన్న వాటికంటే శక్తివంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రకమైన భయమైనా, భవిష్యత్తు అంటే భయం ఉండొచ్చు కొంతమందికి, ఇంట్లో ఎవరైనా చనిపోతే భయం కదా. ప్రైజ్ ది లార్డ్. 2011 సంవత్సరం మార్చి 18వ తారీఖు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్న అర్ధరాత్రి అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆ రోజుల్లో నేను ఆరాధన టీవీలో వాక్యం చెప్పేదాన్ని. నన్ను ఎప్పుడైనా చూసారా ఆరాధన టీవీలో? దివ్యవాణిలో చూసారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన టీవీలో వాక్యం చెప్పేదాన్ని. ఒక ఆమె ఆ అర్ధరాత్రి అక్కడ కూర్చోంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్క మీరు ఆరాధన టీవీలో వాక్యం చెప్తారు కదా? అవునమ్మా. అక్క మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం అక్క. నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు అక్క, లోపల ఐసీయూలో ఉన్నాడు అక్క, బ్రెయిన్ హ్యామరేజ్ అయింది, పెరాలసిస్ వచ్చేసింది అక్క, పక్షవాతం వచ్చింది అక్క, చచ్చిపోతున్నాడు అక్క, 24 గంటలే చెప్పాడు అక్క, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నాకు నా భర్త బ్రతుకుతాడు, నాకు 3 పిల్లలు అక్క. ఏడుస్తుంది. నా అనుమతి కూడా తీసుకోలేదు. నా చేయి పట్టుకొని లాక్కొని ఐసీయూలోకి తీసుకెళ్ళింది. ఆమె భర్త దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నీ పెట్టారు పైపులు. అక్కడే చేయి పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేశాం. మార్చి 21వ తారీఖున నాకు ఫోన్ చేసింది ఆమె. అక్క చాలా థ్యాంక్స్ అక్క, నా భర్త ఐసీయూ వార్డ్ నుంచి జనరల్ వార్డుకి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ చప్పట్లు కొడుతున్నారు కదా, ఎందుకు నేను అక్కడ ఉన్నారో మీరు అడగలే. అదే బ్రెయిన్ హ్యామరేజ్తో, అదే పక్షవాతంతో నా భర్త ఐసీయూ వార్డులో ఉన్నాడు. మార్చి 20 తారీఖు అంటే 21న నాకు మిరాకిల్ జరిగిందని చెప్పింది. ముందు రోజు మార్చి 20 తారీఖున నా భర్త ఏసై దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు 11 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు ఎందుకు ప్రభా నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని స్వస్థపరిచావు, ఎందుకు స్వస్థత ఆరాధన నడిపించే నా భర్తని నువ్వెందుకు తీసుకెళ్ళావని అడగలే. కానీ ఒక పాట రాశా, నచ్చావులే నాకు నచ్చావులే యేసయ్య నాకు నచ్చావులే, ఉంటానులే నీతో ఉంటానులే యేసయ్య నీతో ఉంటానులే. మరణమే సంభవించిన, మృత్యువే నా ఎదురుగున్నా,
చేస్తానయ్యా నీ సేవ నా జీవిత కాలం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు కొట్టారు చప్పట్లు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలకి చప్పట్లు కదా, ధైర్యంగా నిలబడడానికి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణమే సంభవించిన, మృత్యువే నాకు ఎదురైన, ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ కదా? అయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు కదా కరోనాలో. అవి ఊహించని మరణాలు మనం చూసాం. పాండమిక్లో ఆర్థిక స్థితిగతులు అంతా అసలు తారుమారైపోయాయి. చదువులన్నీ కూడా అసలు పూర్తిగా నాశనం అయిపోయాయి. మా చెల్లెలు ఒక చిన్న స్కూల్ నడిపిస్తారు. నేను ఈ మధ్య వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చుంటుంటే నేను గమనించింది ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్ కనీసం 7th క్లాస్ నాలెడ్జ్ కూడా లేదు. 2 ఏళ్ళు ఇంట్లో కూర్చునేసరికి మొత్తం చదువు అంతా పోయింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కూడా మర్చిపోయారు. అస్తవ్యస్తం అయిపోయింది. చెప్పగలవా? నచ్చావులే అని చెప్పగలవా? ఆంతరికంగా బలపడు, ధైర్యం. ఎందుకంటే నా దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? నీకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు. ఆయన చనిపోయి బాడీ ముందుంది, పాట రాయమన్నాడు. సరే అని పేపర్ తీసుకొని పాట రాస్తున్నా. మా చిన్న కుటుంబం కాదు, ఫంక్షన్ చేస్తే బస్తా బియ్యం వెళ్తాయి, అంత పెద్ద కుటుంబం, చిన్నదేం కాదు. దానికి తోడు 3-4 పోర్ట్ఫోలియోలు నాకు. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ, జాబ్ చేస్తాను. రెండోది ఏంటంటే ప్రీచర్ని, వాక్యం బోధిస్తాను. మూడోది ఏంటంటే పుట్టినిల్లు, తర్వాత 4వది మెట్టినిల్లు. అందరికీ నా పేరు ఏంటంటే రాజా. రాజా అంటే కింగ్ కదా, గారాల పట్టి. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రేమించే వాళ్ళే, అందరూ అభిమానించే వాళ్ళే. టీవీ స్పీకర్ దాదాపు 3000 మంది వచ్చారు. వాళ్ళందరూ అక్కడ నించున్నారు. పాట రాయమన్నాడు మన హీరో. మన హీరో ఎవరు? యేసయ్య. పేపర్ తీసుకొని రాస్తున్నాను, నచ్చానవే నీకు. అక్కడే ఆయన బాడీ ముందు కూర్చొని రాయగలరు ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరన్నా? ఈ ధైర్యం ఎక్కడ వచ్చింది? మీకు ఒకటి చెప్పనా, నేను చాలా పిరికిదాన్ని. ఇద్దరు ముందు మాట్లాడాలంటే తత్తరపాటే, భయం. కానీ దేవుడు ఆత్మ నింపబడినప్పుడు బలం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వసగు శక్తి చేత ఎటువంటి శ్రమనైనా నేను జయించగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి పాట పాడదామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. విడవడంటే వదలడైనా ఆయన నడిపిస్తాడు. ఆయన అన్నాడు నీకు ప్రమోషన్ వచ్చింది తెలుసా నీకు అన్నాడు. ప్రమోషనా? ఏం ప్రమోషన్? ఇప్పుడు నేనే నీ భర్త అన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54:5 ఏమంటే, సృష్టికర్త అయిన దేవుడే నీకు ఈరోజు భర్త లేకుండా ఉన్నావేమో, లేదా భర్త చనిపోయి ఉన్నాడో, భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయినాడేమో, ధైర్యంగా ఉండు, ఎందుకంటే క్రీస్తే నీకు భర్త. హల్లెలూయా. ఆయన భర్తగా ఉంటే ఇక్కడ కొదమ ఉంటుందా అండి? ఒకనొక రోజు అంట ఒక రాజుగారికి రాజ్యం ఏలి బోరేసేసిందంట. విను అనిల్ అన్నావు కదా, జాగ్రత్తగా విను, వినిపిస్తుందా? బోరేసేసిందంట, బాగా బోరేసేసి అన్నాడంట, రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని పిలిచాడట. పిలిచి ఇదిగో నాకు రాజ్యం వెళ్ళటం బోర్ అనిపిస్తుంది, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అన్నారట. కుమార్ లేరు కదా ఇక్కడ, ఆయన ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలంటే ఇది తీసుకోండి, మొత్తం తీసేసుకుంటాం కదా ఫర్నిచర్ మొత్తం కదా. అందరు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అందరూ, కొంతమంది మంచాలు తీసుకుంటే, కొంతమంది బంగారం తీసేసుకున్నారు, కొంతమంది బట్టలు తీసేసుకున్నారు, ఇంటి సామాన్లు తీసేసుకున్నారు. అందరు పరిగెత్తి ఏమంటే అవి తీసుకున్నారు. రాజ్యంలో తక్కువ ఉంటాయండి, రాజుగారి దగ్గర తక్కువ ఉంటాయా? బంగారం, వెండి ఎన్ని ఉంటాయి, డైమండ్స్, వజ్రాలు ఉంటాయి కదా, అన్నీ తీసుకొని వెళ్తుంటే, చిన్న నీ పేరేంట్రా? రాజేషా? నా పేరే రాజేష్. ఈ రాజేష్ లాంటి ఒక కుర్రాడు అక్కడ నించున్నాడట. నించొని ఆయననే చూస్తున్నాడంట. ఎవరిని? రాజుగారిని. ఆయనే చూసి, ఏంటి నువ్వు కూడా తీసుకో, బొమ్మలు చాలా ఉన్నాయంటే నాకేం వద్దన్నాడట.
ఏమొద్దమ్మా, నీకేం కావాలి? నాకు నువ్వే కావాలి, నువ్వు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు, నేను కావాలా? సరేపా, మీ ఇంటికి వస్తాపా అన్నంట. సరే, ఆ రాజేష్ చేయి పట్టుకొని ఆ రాజుగారి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్తుంటే రాజేష్లు ఎట్లా ఉండో నాకు తెలియదు, నాకు కుర్రోడి ఇల్లు మాత్రం గుడిసె. ఏంటండి? గుడిసెలో రాజుగారు ఉంటారా? రాజుగారు గుడిసెలోకి వస్తే ఏమవుతుంది? ఆ బాబు ఇల్లు భవంతి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆకలేస్తుంది అన్నాడు రాజు. ఈ రాజేష్ ఎప్పుడు తినేదేంటి? పచ్చడి మెతుకులు. రాజు పచ్చడి మెతుకులు తింటాడా? రాజుగారు వచ్చారు, ఏమొస్తుంది? పంచభక్ష పరమాణాలు, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఆల్ ఫుల్ మీల్స్. రాజేష్ చూస్తున్నాడు, అమ్మో ఇన్నా, నాకు నిద్ర వస్తుంది అన్నాడు రాజు. నేను ఎప్పుడు నేల మీదనే పడుకుంటాను, నేను నేల మీద పడుకోవాలా? నాకు నిద్ర వస్తుంది. మంచి డబల్ కాట్ మంచము, పెద్ద డన్లపు పరుపులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కోరుకోవాలో తెలుసుకోవాలి. ఎవరిని కోరుకుంటామని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, ప్రభు నాకు ఉండినా, నీవు లేక నా జీవితం వ్యర్థమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. దానియేలు వైభవములు ఉండిన కూడా, అవును కదా, ఆహారం అడగలే, అబ్రహాము ఐశ్వర్యం అడగలే, నువ్వే కావాలన్నాడు. అలా ఎవరిని కోరుకుంటాం? ఆంతరికంగా బలపడిన వ్యక్తి ఎవరు కావాలనుకుంటారు? ఎవరు కావాలి? నువ్వే కావాలి, నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలి అంతే. ఆ కుర్రోడు ఎవరిని కోరుకున్నాడు? రాజును కోరుకున్నాడు. రాజుతో పాటు సమస్తము వచ్చాయి. మనం ఏమనుకుంటాం? ప్రభా, ఈ ఉద్యోగం ఇచ్చే చాలు ప్రభా, ఈ అప్పు తీర్చేసే ఇంకా చాలు ప్రభా, ఈ పెళ్లి చేసేసే చాలయ్యా కదా, ఈ కోర్ట్ కేసు నుంచి బయటకు వస్తే చాలయ్యా, నా పిల్లలకి. ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కడికి పోతున్నారు? అమెరికా, కెనడా కదా, దేశం వదిలిపెట్టి పరిగెత్తుతున్నారు. ఆఖరికి ముఖేష్ అంబానీ కూడా కదా. ముఖేష్ అంబానీ ఎవరండి? భారతదేశంలోనే కోటీశ్వరుడు కదా, రిచ్. భారత్ కాదు, ప్రపంచంలోనే ఏదో నంబర్ ఉంది వాడిది. ఆయన కూడా బొంబాయి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడట కదా, దేశాలు పట్టుకుని యూకేకి వెళ్ళిపోతున్నాడట కదా. ఒకళ్ళు ఫోన్ చేస్తారు, అక్క నా కొడుకు యూకే వెళ్తే చాలక్క, నా కొడుకు కెనడా వెళ్తే చాలు. వెళ్ళొద్దని చెప్పను కదా, ఎక్కడికి వెళ్ళినా ఏసేన్ పాట వెళ్తే బాగుండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుర్రోడు ఏమంటున్నాడు? నాకు నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరణం వచ్చినా సరే, శ్రమ వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే, మన దేవుడు ఏం చేస్తాడో తెలుసమ్మా? కాకిని పంపించి ఏలియాని పోషించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు యేసయ్యను పేతురు గారు తిరుగుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు. అప్పటి వరకు పేతురు గారికి ఏం ప్రాబ్లం లేదు. ముందు చేపలు పట్టేవాడు, చేపలు పట్టే దాన్ని అమ్మి డబ్బులు చేసుకునేవాడు. యేసయ్య చేపలు పడుతున్న పేతుని తీసుకొచ్చి పని చేయి అన్నాడు. ఆ పని మానేసి నా పని చేయమన్నాడు. ఆయనతో పాటు తిరుగుతున్నాడు, ఆయనతో పాటు తింటున్నాడు, ఆయనతో పాటు తిరుగుతున్నాడు, బాగానే ఉంది. హఠాత్తుగా ఒకళ్ళు వచ్చారు, ఏయ్ ట్యాక్స్ కట్టు అన్నారు. ఏం కట్టు? ట్యాక్స్. నువ్వే తిరుగుతున్నావు ఆయనతో పాటు, ఆయనతో కూడా కట్టించి అన్నాడు. పేతురు వచ్చాడు, అయ్యా మన ఊరికే రోజు తిరిగి తింటాం కదా, ట్యాక్స్కి డబ్బులు అయ్యి. అవునా? మళ్ళీ అడిగారా? అయితే ఒక పని చేయి, అక్కడ వెళ్ళు, నువ్వు చేపలు పడతావుగా, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళు, ఒక వలై ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో ఏముంటుంది? నాణ్యం ఉంటుంది. ఆ నాణ్యము ఎంత ఉంటుందంటే నీకు సగం నాకు సగం. ప్రియులారా, యేసయ్య సేవ చేస్తే నాకు సంబంధం లేదని దేవుడు చెప్పాడు. మన ట్యాక్స్ ఆయన కడతాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనకి డబ్బులు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం నడిపిస్తాడు. హల్లెలూయా. కష్టాల కడల్లో మనం ఉన్నా సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనం పోషించే దేవుడు, మనం నడిపించే దేవుడు. ఇది ధైర్యం రావాలి కదా. ఉద్యోగం పోగానే ఏమైపోతుందో ఊరేసుకుంటున్నారు కొంతమంది. మనుషులు చచ్చిపోతే వాళ్ళతో పాటుగా చచ్చిపోతున్నారు కదా.
అది ఆంతరికంగా బలపడినట్టు కాదు. ఏదైతే వాక్యం వెళ్తుందో, అందుకనే ముందు వడకాలు జరిగినప్పుడు ఫాదర్ క్రీస్తురాజు గారు, ఫాదర్ జెర్రీ గారు వాక్యాలు ఎట్లుండేవి తెలుసా అమ్మా? టాబ్లెట్ వేసుకున్నట్టు ఉండేవి కాదు, ఇంజెక్షన్ వేసుకున్నట్టు ఉండేవి. ప్రైజ్ ది లార్డ్. టాబ్లెట్ పవరా, ఇంజెక్షన్ పవరా? ఇంజెక్షన్. డైరెక్ట్ వెళ్ళిపోయేది గుండెల్లోకి. ఇప్పుడు దాకా మేము మారలే. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే వాక్యం విన్నామో ఇప్పుడు వరకు మళ్ళీ వెనక తిరిగి చూడలే కదా. చాలామంది ఇప్పుడు ఏంటంటే టాబ్లెట్లు లేదా సిరఫ్ కదా, పసిపిల్లలకి వేసినట్టు, కాసేపటికి మళ్ళీ లోకంలో పడిపోతాం. నో, ఈ 2021లో మొదటి వడకమా ఇక్కడ జరుగుతుంది కదా. ఇంగ్లీష్ అయిందా? ఇంగ్లీష్ వదిలేద్దాంలే, మేము తెలుగు వాళ్ళం కదా. ఫస్ట్ తమిళ్ అయిందా? ఓకే, ఇది తెలుగు వడకం కదమ్మా. గట్టిగా చెప్పట్లేదు కూడా ఫస్ట్ బ్యాచ్ మీరు. ప్రైజ్లో హల్లెలూయా. మీరు ఎట్లా నడిపిస్తే మీకు కొంగు పట్టుకొని మేము వచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అంగి ఎంచి పట్టుకొని వచ్చేస్తాం. అంత ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏం చెయ్యాలి? నేర్చుకోవాలిగా. 3 మాటలు చెప్పి ముగించుతా, తర్వాత ఆంతరిక ప్రార్థనలకు వెళ్దాం. ఏం చెయ్యాలంటే యేసయ్య పాదాల చెంత కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం చేయాలంటే, మనం దేవుడు మన పర్పస్ ఏంటి, మన జీవితంలో దేవుడు మనకు నేర్పించిన ప్రణాళిక ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దానియేలు 1:8 ఏముంటుందంటే, దానియేలు అంట, ఇదిగో రాజ్య భోజనము తిని అపవిత్రం కాదల్చుకోలేక భోజనం తినలేదంట. అర్థమైందా? రాజ్య భవనం, రాజు తినే భోజనం అతనికి వచ్చేది. ఓకే, రాజ్య భోజనం వస్తే తినకుండా ఉంటారండి ఎవరన్నా? మనలాంటి వాళ్ళ వెంట పిచ్చోడా అంటాం కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ భోజనం తిని నేను అపవిత్రత కాదలుచుకోలేదు, నేను దలుచుకోలేదు, అందుకే ఆ భోజనం క్యాన్సిల్ అన్నాడు. ఆంతరికంగా బలపరిచేవాడు పరిశుద్ధతకి ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఇస్తారు. ఫస్ట్ హోలీనెస్కి టాప్. మాట, చూపు, ప్రవర్తన, నడవడిక అన్నిట్లో టాప్. ఏది దొరికితే తినేయటం, ఏది దొరికితే తాగాం దేవా క్షమించని పాప సంగీతానికి పోవటం కాదు. అందుకని పౌలు గారు అని చెప్పాడంటే, తాను జాగ్రత్తగా తాను చక్కగా నిలబడుతున్నాను అనుకుంటున్న వ్యక్తి జారి పడిపోకుండా జాగ్రత్త పడాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకేం కాదులే అంటే మనమే జారుతాం. యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు? జారి పడ్డాడు. యేసయ్య ఉన్నాడుగా పక్కన అనుకున్నాడు కదా. ఫస్ట్ నా జీవితంలో పరమార్థం ఏంటి, ఎందుకు నా జీవితం ఉంది, ఒకటి. రెండోది, రిమెంబర్ యువర్ గాడ్ కదా. మంచి పాట ఉంది కదా, మీకు వచ్చా? దుర్దినములు రాకమునుపే, సర్వం కోల్పోకమునుపే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. దుర్దినములు రాకమునుపే కదా. ఉపదేశకుడు 12:1 లేదా ఇంకొక బైబిల్లో ప్రసంగి 12:1 అందులో ఉంటుంది, దుర్దినములు రాకమునుపే, సర్వం కోల్పోకమునుపే, అంధత్వం కమ్మకమునుపే, ఉగ్రత దిగి రాకమునుపే. స్మరించేసేని, రిమెంబర్, యేసయ్యని ధ్యానం చేయి. అప్పుడు ఆంతరికంగా బలంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఎప్పుడు కూడా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని నడుస్తాం. దావీదు హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్నాడు. దేవుడి చిత్తం ఏంటి? మనిషిగా నువ్వు తప్పులు చేస్తావయ్యా, నో ప్రాబ్లం, కానీ తప్పు చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడు, నా సన్నిధికి రా. అదొక అలవాటుగా పెట్టుకోవద్దు, అదొక పొరపాటు అయిందని మర్చిపో. కొంతమందికి తప్పులు చేయటం ఒక అలవాటు కదండి కదా, అదొక హ్యాబిట్ కదా. అది కాదు. దావీదు పశ్చాత్తాపడుతున్నాడు, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. సౌలు పశ్చాత్తాపడి పౌలుగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి లాంటి బలహీనమైన మనస్తత్వం సిమోను పేతురుగా బండలాగా మారిపోయాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారం చేస్తున్నా ఆమె ఎవరండి? మొట్టమొదటిగా ప్రసంగం చెప్పింది ఆమె ఎవరమ్మా చెప్పండి? మగ్దలీనా, మేరీ మగ్దలీనా. శరీరం అమ్ముకున్న ఆమె యేసయ్యకు సేవ చేయటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. ఆంతరికంగా బలపడింది. నా దేవుడు నాకుండగా నాకు విరోధి ఎవరు? ఆయన పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవరు? ఏమన్నా రాని నా జీవితంలో నేను యేసుతో నడుస్తా. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు అంటే దేవుడి వాక్యం. దేవుడి వాక్యం, దేవుడి వాక్యం ఎలా ఉంటుందండి? మన త్రోవకు దీపం వంటివి కదా. హల్లెలూయా. కృంగిపోవటం, కొంతమంది బల్లంటే భయం, కొంతమంది బొద్దింకంటే భయం, కొంతమందికి గతంలో ఏదో చేశామంటే భయం, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికన్నా ఏదైనా నొప్పి వచ్చిందంటే పక్కవాడు, ఈ మధ్యకాలంలో భయాలు ఎక్కువైనాయి కదా, పక్కవాడు తుమ్మితే మనకి కరోనా వచ్చినంత భయం. ప్రైజ్ ది లార్డ్. పాపం లోకాన్ని అంతా భయంలో పెట్టేసింది అపవాది. ఎవ్రీ వన్ ప్యానిక్, భయం 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 భయం. ఫంక్షన్లకు వెళ్ళాలన్న భయం, ఇంట్లో కూర్చోాలన్న భయం, పక్కింటోడు మన ఇంటికి పిలవాలన్న భయం కదా. మానసికంగా రోగాలు కదా. ఇవన్నీ స్వస్థత జరగాలంటే నాలో ఉన్నది ఎవరో నాకు తెలియాలి. నాలో ఉన్నది ఎవరు? నా యేసు. నా యేసు అని నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నడవలేక నేను పడిపోతున్న సమయంలో కూడా నా చేయి పట్టైనా నడిపించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు. చెప్పాను కదా ఇందాక, మా అన్న నన్ను చూసి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత అడిగితే 9 సంవత్సరాల క్రితం ఆయన ముందు వస్తే నేను పలకరించలేదంట. నేను అన్న ఇంత చిన్న మాటకి 9 సంవత్సరాలు శిక్ష వేస్తావా నాకు? ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోలేరు కదా. మనుషులు ఉంటారు. మనం నవ్వినా కొంతమందికి బాధే కదా, మనం ఏడ్చినా కొంతమందికి బాధే. మన జీవితం కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది, కానీ దేవుడికి ప్రశ్నలు ఉండవండి. నీ జీవితం పట్ల జవాబులే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎవరో ఆయనకు తెలుసు. నువ్వు తల్లి గర్భంలో పడక మునుపు ఎక్కడున్నావు తెలుసా? చెప్తారు ఎవరన్నా? మనం తల్లి గర్భంలో పడక మునుపు మనం ఎక్కడున్నాం? దేవుడి ఆలోచనలో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం? దేవుని ఆలోచనలో. అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ మమ్మీ లోపలికి వెళ్ళక ముందు ఎవరి దగ్గర ఉన్నావు? దేవుడి ఆలోచనలో. ఆయన ఆలోచించి అనిల్ని ఇలా రూపించాలి, అనిల్ని ఇట్లా డైరెక్ట్ చేయాలి. బైబిల్ ఏం చెప్తా తెలుసా? అనిల్ పుట్టక మునిపే, ఐఎమ్ యూజింగ్ యువర్ వర్డ్, అంటే అనిల్ పుట్టక మునిపే ఎన్ని దినాలు ఈ భూమిలో ఉండాలో దినములు ప్రారంభం కాకమునిపే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంటే చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో పునీత్ రాజ్ కుమార్ 46 సంవత్సరాలకే చచ్చిపోయాడని ఎంతమంది ఏడుస్తున్నారు కదా పాపం. ఎంతమంది. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, అయ్యో ఇంత మంచివాడు చనిపోయాడు కదా. చాలా మంచివాడు అంటండి, చనిపోయాడు కదా. బైబిల్ ఏం చెప్తా తెలుసా? నీ దినములు ఇంకా ప్రారంభం కాకమునిపే జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎన్ని రోజులు బ్రతకాలో, ఎన్ని సెకండ్లు బ్రతకాలో. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏం చేయాలంట? దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నేను యేసుతో ఉంటే నాకు శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిల్యూర్ కదా, కొంతమందికి ఓటమి భయం ఉంటుంది. ఎగ్జామ్ ఫెయిల్ కావచ్చు, లేదా ఏదో ఒక ఓటమి ఉండొచ్చు, బిజినెస్ కలిసి రాకుండా అవ్వచ్చు కదా. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యువర్ లైఫ్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓటమి అనేది నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. మీకు ఒకటి తెలుసా? బొద్దింకలంటే భయం కదా, కానీ నాకు ఒక ఆశ ఉండేదండి. ఏంటో తెలుసా? డాక్టర్ని అవ్వాలా. ఏమవ్వాలి? డాక్టర్ రాజశ్రీ MBBS MD అనాలని చాలా ఇష్టం. సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కదా. టాపర్, క్లాస్ టాపర్. కానీ బొద్దింకలంటే భయం. డాక్టర్ అవ్వాలంటే ఏం కొయ్యాలి? బొద్దింకలు కొయ్యాలి. కానీ బొద్దింకలు ఉంటే నేను అక్కడ ఉండాను. దేవుడికి తెలుసు కదా, అమ్మా నువ్వు బొద్దింకలు కోసి MBBS చేయొద్దు, కానీ నువ్వు నన్ను పట్టుకో, నేను డాక్టర్ని చేస్తాను, నీకు స్వస్థత వరాన్ని ఇస్తాను.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మా బాబు MBBS డాక్టర్, నేనేమో ప్రీచర్ ప్లస్ స్వస్థత వరాన్ని దేవుడిచ్చారు. ఇద్దరం కలిసి కేర్ హాస్పిటల్కి వెళ్తాం. వాడు ట్రీట్మెంట్ చేస్తాడు, నేను ప్రేయర్ చేస్తాను, వాళ్ళకి హీలింగ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మనని అలా సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. ఏ Hallelujah. పరిస్థితి నుంచి బయటికి రాలేకపోతున్నావు? ఎక్కడ కూలబడిపోయావు? లేదా శరీరంలో ఏదైనా సరిగ్గా పని చేయటం లేదా కదా? మీకు తెలిసిన ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు కదా, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. ఆయన ఎప్పుడు తెలుసా? ఇంటర్నేషనల్ స్పీకర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నీ అవయము సరిగ్గా లేకపోయినా నీకు హృదయం ఉంటే చాలు, దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు. Amen. హల్లెలూయా. Hallelujah. నత్తివాడు, నేను మాట్లాడలేదు, అసలు మాట రాదు, బెబే నీకు బెబేనా, నేను నాయకుడిని చేస్తా అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ప్రియులారా, ధైర్యంగా ఉండాలి దేవుళ్ళో. అదే ఆంతరంగిక. ఈరోజు ఈ ఆంతరిక ప్రార్థనలు జరిగేది ఏంటో తెలుసా? నీ లోపనున్న ప్రతి గాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసేస్తాడు. Amen. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. చేస్తావా చేయవా? ముందు అది చెప్తావా? చెప్తా. చేస్తాం. చేస్తానన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. పక్కనున్న వాళ్ళకి చెప్పండి చేద్దాము అని. చేస్తాము, చేద్దాం. చేద్దామా? చేద్దాం. ఏంటో తెలుసా? ఏం పెద్ద పని లేదమ్మా. చేతులు జోడించి కన్నీటితో చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడికి సహకరించండి చాలు, కోఆపరేట్ చేయండి చాలు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మీ లోపలివి మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తీసేస్తాడు బయటికి, ఇప్పుడు వరకు ఉన్న స్థాయి వరకు. అక్కడ మీకు ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయండి. కావచ్చు పరిశుద్ధతను కోల్పోయావేమో, ప్రేమ వలయంలో పడి సర్వం కోల్పోయాము, మనుషులు నమ్మి మోసపోయావేమో, ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగావేమో, నమ్మిన వాళ్ళని మోసం చేశారేమో. ఈ ఏరియాలన్నీ కూడా మనం టచ్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు సహకరించాలి. సహకరించి ఏడవాలంటే ఏడ్చేసేయండి. ఏడ్చేసి మొత్తం కూడా చెప్పాను కదా, ఎవరైనా సరే యేసుక్రీస్తు నందుంటే వాళ్ళు నూతన సృష్టి, పాతవని కొత్తవి ప్రారంభమవ్వాలి. ఆమెన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమేన్. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీకు ఒక 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది అంతే. బ్రేక్ అంటే మీరు బయటికి వెళ్ళి ముచ్చట్లాడుకోవడం కాదు, మీ అవసరతలు తీర్చుకొని వచ్చేయాలి. 15 నిమిషాలు మౌనంగా ఉండండి. దేవుడిని అడగండి, ప్రభా ఏదేదైతే నీకు ప్రియం లేదో నా నుండి తీసివేసాయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. లైవ్ తీసేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిని ఏదేదైతే దేవుడికి ఇష్టం లేదో అన్ని తీసేయండి. మౌనంగా ప్రార్థన చేసుకోండి. ఎంతగా నువ్వు సహకరిస్తే అంతగా స్వస్థత పొందుతావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా నువ్వు నేను మాట్లాడదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. మీ ప్రతి అవసరతలు తీర్చుకుని త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.